అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ఈ సభలో ఆమోదించడానికి ప్రవేశపెట్టిన క్రమంలో చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అధ్యక్ష, ఈ బడ్జెట్ ప్రసంగం గురించి ఆరంభంలోనే గత ప్రభుత్వం అస్తవ్యస్త పాలనకు గాను విఘ్నతతో చర్మగీతం పాడినారని, అన్ని రంగాలలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని, రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లిందని, అభివృద్ధి కుంటిపడిందనేటువంటి విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఉదయించిన అధ్యక్ష. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం కూడా. ప్రభుత్వాన్ని విమర్శించడానికే, నిందించడానికే ఆనాడు పాలకుల ప్రతిష్టను దిగజార్చడానికి చేసినటువంటి ప్రయత్నంగానే నేను భావిస్తున్న అధ్యక్ష. అస్తవ్యస్త పాలన అంటే దాని వివరాల్లో పోతే అధ్యక్ష, గత 10 ఏళ్లలో ఏం అస్తవ్యస్తమైందనేటువంటిది దాని గురించి వివరించాల్సి వచ్చినప్పుడు, ఎవరు అవునన్నా కాదన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో 60 నుంచి 70% పైగా వ్యవసాయాధార కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలు, రైతు వర్గమే ఉన్నటువంటి విషయాన్ని మనందరం ఎవరూ కాదనలేనటువంటి విషయం అధ్యక్ష. నిజంగానే ఏదైనా సమాజానికి చేస్తే, వ్యవసాయ రంగానికి సమాజానికి చేస్తే 60-70 వంతుల ప్రజలకు న్యాయం చేసిన వల్లమవుతామని చెప్పి భావించినటువంటి గత ప్రభుత్వం, గత పాలకులు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించి భారతదేశంలోని తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ముందు వరుసలో అగ్రభాగాన్ని ఉంచినటువంటి విషయం మనందరికీ తెలియనటువంటిది కాదు అధ్యక్ష. మరి దేశంలోనే తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ముందు వరుసలో ఉంచడంతో పాటు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ సంస్కరణలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రైతాంగానికి, వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తును అందించినటువంటి ఘనత కూడా గత ప్రభుత్వాన్ని, గత పాలకులు అనేటువంటి విషయాన్ని నేటి పాలకులు మర్చిపోవడం దురదృష్టకరం అధ్యక్ష. సరే, ఏదేమైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 200 రూపాయల పెన్షన్ నుంచి 2000 రూపాయలకు పెంచి అభాగ్యులకు చేయూతను అందించినటువంటి పరిస్థితిని కూడా ఈ పాలకులు, ఈ ప్రభుత్వం మర్చిపోవడంలో చింతిస్తున్న అధ్యక్ష. అంతేకాదు, దివ్యాంగులకు 500 రూపాయల నుంచి 4000 రూపాయల పథకాన్ని పెంచి వాళ్ళకు అందించినటువంటి తీరు కూడా ఈ ప్రభుత్వం గుర్తించకపోయేందుకు చింతిస్తూ, దేశంలో ఏ విధంగా ఎక్కడ లేని విధంగా కుల మతాలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు అనుకూలంగా ఒక ఆడపిల్ల పెళ్ళైతే ఎంతో ఆర్థిక భారంతో కూడుకున్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి కేసీఆర్ గారు మరి గత ప్రభుత్వంలో ఆడపిల్ల పెళ్ళైతే 1,116 రూపాయలను అందించి వాళ్ళకు అందించినటువంటి విషయం తెలియంది కాదు, అందరికి తెలియంది కాదు. మరి వేసవి వచ్చిందంటే తెలంగాణ ఆడబిడ్డలు రోడ్ల మీద ఎంత ఇబ్బంది పడ్డారో, మంచినీటి కొరత ఈ తెలంగాణ సమాజం మొత్తం తెలియని విషయం కాదు అధ్యక్ష. మరి అటువంటి దాన్ని మిషన్ భగీరథ పథకంతో ఊరికి, గ్రామం, ఇంటింటికి నల్లాలు పెట్టి మంచినీరు అందించినటువంటి విషయాన్ని కూడా మరి గత పాలకులు, నేటి పాలకులు గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పే విషయాన్ని తెలియజేస్తూ, అంతేకాదు విద్యారంగంలో వందలాది గురుకులాలను స్థాపించి అణగారిన వర్గాల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించి విద్యారంగాన్ని బలోపేతం చేసినటువంటి విషయం కూడా ఈ బడ్జెట్లో వాళ్ళు ఉదరించలేకపోయినారు. ఈ పాలకులు అది గుర్తించలేకపోయినటువంటి విషయాన్ని ఒకసారి మీ ద్వారా వారికి తీసుకొస్తూ, రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి అధ్యక్ష, విమర్శలు లేనటువంటిది రాజకీయాలు ఉండవు. కానీ విమర్శలు కూడా ఒక పద్ధతి, హద్దులు అనేటువంటిది ఉంటాయి. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో అనేక విధాలుగా ముందుకు తీసుకుపోయినటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయి దాన్ని ప్రస్తావించకుండా గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి తీరు చాలా అభ్యంతరకరమైనటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా బడ్జెట్లో అధ్యక్ష అప్పు 10 రెట్లు పెరిగిందనేటువంటి విషయాన్ని పేరా నెంబర్ 4 ఆఫ్ ది బడ్జెట్ స్టేట్స్ అప్పు 10 రెట్లు పెరిగిందనేటువంటి విషయాన్ని చెప్పినారు. ఎస్, తప్పకుండా అప్పు పెరుగుతుంది అధ్యక్ష. అభివృద్ధి దిశగా పాలన సాగినప్పుడు, సంక్షేమ రంగంలో ప్రభుత్వాలు ముందు పోయినప్పుడు తప్పకుండా అప్పు పెరుగుద్ది అనేటువంటి విషయాన్ని నేటి పాలకులు, నేటి ప్రభుత్వం గుర్తించలేకపోయిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, నిజంగానే కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో అప్పులు లేవా అధ్యక్ష? ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే గత ప్రభుత్వమే అప్పులు చేసినటువంటి విషయాన్ని వాళ్ళు నొక్కి ఒక్కాంచినారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అప్పులున్నాయి, భారతదేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా
అప్పులు ఉన్నాయనే సంగతి వారు మర్చిపోయినట్టుంది అధ్యక్ష. అంతేకాదు మరి నీటిపారుదల రంగంలో తప్పుడు విధాన నిర్ణయాల మూలంగా నాణ్యత లేని పనుల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన ఫలితాలు పొందలేకపోయినామనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు బడ్జెట్లో పేరు నెంబర్ 5 బడ్జెట్లో చెప్పినారు అధ్యక్ష. పెద్దలు గౌరవ చట్టసభలో సీనియర్ సభ్యుడైనటువంటి జీవన్ రెడ్డి గారు కూడా చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడినారు. నిజంగానే ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిరనేటువంటిది వారు ప్రస్తావించినటువంటి తీరు వారి మీద మా గతంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని మేము మార్చుకున్నాం అధ్యక్ష. మేము నల్లగొండ జిల్లా వాసులుగా తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాల్లో వేలాది లక్షలాది ఎకరాలు అదనంగా సాగులకు వచ్చినటువంటి విషయం వారికి తెలియదంటే మరి అంత సీనియర్ సంబంధించిన కన్నా మాట్లాడాలని మేము అనుకోవడం లేదు. కానీ నిజంగానే అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినటువంటి విషయం గతంలో గౌరవ సభ్యులు దేశపతి శ్రీనివాసరావు గారు చెప్పేటప్పుడు మిడిమానేరు అసంపూర్తిగా ఉన్నటువంటి మిడిమానేరును పూర్తి చేసామనేటువంటి విషయం. అంతేకాకుండా కాళేశ్వర ప్రాజెక్టును చేబూని వీళ్ళంత తక్కువ సమయంలోనే దాన్ని పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించినటువంటి విషయం. అన్ని మిగిలిపోయినటువంటి పెండింగ్ ప్రాజెక్టులతో పాటు ఖమ్మం భద్రాచలం దగ్గర ఉన్నటువంటి సీతారాం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఇప్పుడు అందుబాటులో తెచ్చినటువంటి విషయం కూడా ఈ పాలకులు గుర్తించలేకపోయినందుకు మేము చింతిస్తూ అధ్యక్ష. ఒక్క ఉదాహరణ అధ్యక్ష, సాగునీరు అందిందా, సేద్యం పెరిగిందా లేదనే దాటికి 2014 పూర్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో సేద్యమైనటువంటి భూమి ఎంత, పండిన ధాన్యం ఎంత, వాళ్ళ అధికారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర కనుక స్టాటిక్స్ వివరాలకు ఉంటే మరి ఎంత అదనంగా సాగు పెరిగింది, మరి పెరిగినటువంటి పంట దిగుబడి ఎక్కడి నుంచి వచ్చింది సాగు లేకపోతే అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయినందుకు చింతిస్తూ 2014 తర్వాత భారతదేశంలోనే తెలంగాణలో పంట దిగుబడి ఎక్కువ సాధించి భారతదేశంలోనే పంజాబ్ రాష్ట్రంతో సహా పోటీపడినటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించలేకపోయిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ అధ్యక్ష, అదిగాక ఇంకా పేరా నెంబర్ 7 బడ్జెట్లో సామాన్య ప్రజలు ప్రభుత్వ పథకాలపై ఆధారపడినటువంటి అభాగ్యులు పేద ప్రజలు చెప్పుకోలేని కష్టాలు పడ్డారని చెప్పి కూడా వారు ఉదహరించినారు. నిజంగానే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు అంటే రైతు భరోసా సంబంధించినటువంటి లబ్ధిదారులు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, కళ్యాణ లక్ష్మి పెన్షన్దారులు అధ్యక్ష, వాళ్ళని పోయి అడిగితే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డరా, ఈ 7.5 నెలల కాలంలో ఇబ్బంది పడ్డరా ప్రజలకు తెలుస్తుంది అధ్యక్ష. నిజంగా అధికారంలో ఉన్నప్పుడు వాస్తవాలు తెలిసేటువంటి అవకాశం, వాస్తవాలను గ్రహించేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. మీరు అది మర్చిపోతున్నారు. ప్రజలు 7.5 పాలనలోనే మీ పరిపాలన గురించి తప్పుపడుతున్నారు అనే విషయాన్ని నేటి పాలకులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ పేరా నెంబర్ 12 బడ్జెట్లో వాళ్ళు చెప్పినారు అధ్యక్ష, 31,728 మంది ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినామని. దీనికి మాత్రం కొద్ది వాస్తవాన్ని దగ్గరలో చెప్పారు అధ్యక్ష. ఆ ఉద్యోగాలు మేమే సృష్టించినామని కానీ, మేమే నోటిఫికేషన్లు వేసినామని కానీ, మేమే పోటీ పరీక్షలు పెట్టినామని కానీ, ఫలితాలు ప్రకటించి మేము ఇచ్చినామనే విషయాన్ని వాళ్ళు అది చెప్పకుండా నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారంటే దానికి సంబంధించినటువంటి మిగతా కార్యక్రమం అంతా ఎవరు పూర్తి చేసిందనేటువంటి విషయాన్ని గత పాలకులకు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ మరి ప్రజలు అన్నీ గమనిస్తారని చెప్పినారు ఆ పెద్ద మనిషి. నిజమే, తప్పకుండా అన్ని విషయాల్ని సభలో జరిగినటువంటి విషయాలను, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను, మీరు వాయిదాలు వేసేటువంటి పద్ధతిని నిజంగానే బయట ప్రపంచం, బయట ప్రజలు గమనిస్తున్నటువంటి విషయాన్ని నేటి పాలకులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, నిజంగానే ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నట్లుగా చెప్పినారు. పేరు నెంబర్ 13 బడ్జెట్లో అధ్యక్ష, ఎన్నికల ముందు వివిధ ప్రాంతాలలో వివిధ డిక్లరేషన్ల ద్వారా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలైనాయి, ఈ బడ్జెట్లో మరి ఎన్ని హామీలను అమలు చేయడానికి మీరు నిధులు కేటాయించినారో ఎక్కడ కూడా స్పష్టంగా పేర్కొనలేదు. ఈ హామీలు నెరవేర్స్తారనే నమ్మకం మీకు కూడా లేదు, ప్రజానీకానికి అంతకన్నా నమ్మకం లేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ కంక్లూడ్ చేయండి. ఎన్నికల గ్యారెంటీలో భాగమైనటువంటి మీరు ఇచ్చినటువంటి హామీల్లో మహాలక్ష్మి పథకం అనేటువంటిది నిజంగానే ఎక్కువ ప్రభావితం చేసింది అధ్యక్ష. ఎన్నికలలో మీరు అధికారానికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి ఆ పథకం ఏదైతే ఉందో మరి నెలకు 2,500 రూపాయలు చెల్లిస్తామనేటువంటి పథకం బడ్జెట్లో ఆ విషయాన్ని మీరు ఎక్కడ కూడా స్పష్టంగా మీరు తెలియజేయలేదు అధ్యక్ష. అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా హామీకి 1 ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా బడ్జెట్లో మీరు గతంలో ఎన్నికల హామీలో ఇచ్చినారు. దాని పట్ల కూడా మీ బడ్జెట్లో ఎక్కడ స్పష్టమైనటువంటి హామీ ఎప్పటి వరకు పూర్తి చేస్తామనేటువంటిది ఎక్కడ లేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేటి పాలకులకు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అధ్యక్ష, అంతేకాదు పేరా నెంబర్ 26-27 బడ్జెట్లో రైతు రుణమాఫీ చేయడం గురించి, ఆ క్రమంలో రైతాంగం చేస్తున్నటువంటి సంబరాలు అంబరాన్ని అంటున్నాయనేటువంటి విషయాన్ని కూడా వారు ఉద్ధరించారు అధ్యక్ష.
ఎక్కడ వారు చేసినటువంటి సంబరాలు ఎక్కడ అంబరాన్ని అంటినాయో మరి వాళ్ళకే తెలవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారులు తప్ప ఏ రైతులు కూడా ఈ సంబరాలుగా గుర్తించలేదు. ఆ సంబరాల్లో ఎక్కువ పాల్గొనలేని విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేడు పాలకులకి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ నిజంగానే రైతు రుణమాఫీ మీరు ఇచ్చినటువంటి మాట ఏంది, చేసినటువంటి పని ఏందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ నిజంగానే ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో నేటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాటికి ఉన్నటువంటి పూర్వ బకాయిలు పంట రుణాలన్నింటినీ డిసెంబర్ 9వ తేదీ వరకు ఎవరైనా అప్పు తెచ్చుకోకపోతే తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు మొట్టమొదటి ఫైల్ సంతకం 2 లక్షల రుణమాఫీ మీదనే పెడతానని హామీ ప్రజలు అడిగింది కాదు, రాజకీయ పార్టీలు అడిగింది కాదు. మీ అందరం మీరు చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధినేతగా అధికారంలోకి వచ్చినటువంటి మీ మీద ఉందనేటువంటిది విషయాన్ని మీకు గుర్తు చేస్తూ నిజంగానే డిసెంబర్ 9 పోయింది, ఆగస్టు 15కు వాయిదా పడ్డది. ఆగస్టు 15 సందర్భంలో కూడా నిజంగానే అధ్యక్ష భారతదేశంలో నిజంగానే ఏ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఇన్నిసార్లు దేవుళ్ళని తెలిసినటువంటి సందర్భం లేదు. నిజంగానే చదువుకున్నటువంటి వాళ్ళైనా చదువు రానటువంటి వాళ్ళైనా దేవుళ్ళ ప్రస్తావన ఎప్పుడు వస్తుంది అధ్యక్ష? మానసికంగా మనిషి బలహీనపడ్డప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు, దేవుని మీద ప్రమాణాలు గుర్తుకొస్తాయి. నన్ను నమ్ముతలేరు, ప్రజలు నన్ను నమ్ముతలేరు అనేటువంటిది వచ్చినప్పుడే దేవుళ్ళు గుర్తుకొచ్చి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్టు 15 పూర్తి చేస్తామన్నటువంటి మీ ప్రభుత్వం నిజంగానే ఆగస్టు 15 నాటికి ఇప్పటివరకు మీరు రిలీజ్ చేసింది 1/4 రుణాలు కూడా రుణమాఫీ చేయలేదు. ప్రజలు గుర్తించినారు, ప్రజలు సంతృప్తి ఉంటారనుకొని మీరు భావిస్తే అది మీ ప్రభుత్వం పాలకుల యొక్క అవివేకమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ కంక్లూడ్ చేయండి. ఎస్ సార్, విల్ కంప్లీట్. ఎస్, ఇంకొక మాట అధ్యక్ష, పేరు నెంబర్ 28 ఆఫ్ ది బడ్జెట్ స్టేట్స్ రైతు భరోసా ఆనాటి రైతు బంధు మీద అనర్హులు అధిక శాతం లబ్ధి పొందినారు. గత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేటువంటి విధంగా ఉంది ఆ మెసేజ్ అనేటువంటిది అధ్యక్ష. నిజంగానే ఈజ్ దేర్ ఎనీ అవైలబుల్ స్టాటిస్టిక్స్, హౌ మచ్ ఎక్స్టెంట్ కవర్డ్ అండర్ అన్కల్టివబుల్, how much extent acquired by the government by different requisition departments, how much land covered under real estate ventures. మీరే అధికారంలో ఉన్నారు, 7.5 మాసాలు పైగైంది, లెక్కలు తీసి మా ముందు పెడితే మేము నోరు మూసుకొని కూర్చునేటువంటి వాళ్ళం. 8 నెలలు కావచ్చినా వెంచర్ల కింద ఎంత భూమి ఉంది, గవర్నమెంట్ భూసేకరణ చేసినటువంటి భూమి ఎంత ఉంది, మరి అంతేకాకుండా నాన్ కల్టబుల్ ల్యాండ్ ఎంత ఉందని చెప్పి ప్రభుత్వం ఇంకా లెక్కలు చేయలేదు. ఆ పేరు మీద వాయిదాలు వేసుకుంటూ ఇన్స్టాల్మెంట్స్ పద్ధతిలో ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు మీకు లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ కమిటీస్ పేరుతోటి జాప్యం చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు ది నోటీస్ ఆఫ్ ది చైర్, గత ప్రభుత్వం దాదాపు వివిధ డిపార్ట్మెంట్లకు కావాల్సినటువంటి 12 లక్షల ఎకరాల భూమిని సేకరించినటువంటి భూమిని ఐడెంటిఫై చేసి రికార్డును తొలగించి రైతు బంధు ఆ 12 లక్షల ఎకరాలకు చేస్తున్నటువంటి గత ప్రభుత్వాన్ని ఈ పాలకులు ఈ ప్రభుత్వం గుర్తించలేకపోయిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఇంకో విషయం అధ్యక్ష, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లిస్తామనేటువంటిది 6 గ్యారెంటీల్లో ఒక భాగం అయినప్పటికీ నిజంగానే వారు కేటాయించినటువంటి నిధులు కేవలం 1,200 కోట్లు మాత్రమే అధ్యక్ష. ది అలొకేషన్ షోన్ ఇన్ ది బడ్జెట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పర్టికులర్ గ్యారంటీ ఐ ఫార్మ్ లేబరర్స్ వెల్ఫేర్ దట్ ఈస్ నాట్ సఫిషియెంట్ విచ్ ఈస్ నాట్ సఫిషియెంట్ టు ఫుల్ఫిల్ ది పర్టికులర్ గ్యారంటీ అధ్యక్ష. అంతేకాదు క్రాప్ మీద బోనస్ అని చెప్పినారు, మా గౌరవ సభ్యులు దేశపతి శ్రీనివాస్ గారు చాలా వివరంగా చెప్పినారు. మేనిఫెస్టోలో రకరకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఒక వరిధాన్యానికి పరిమితమై వరిధాన్యంలో కూడా సన్నధానానికి బోనస్ అని చెప్పి ఎంచుకొని రైతుకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేనటువంటి నిస్సాయ స్థితికి ప్రభుత్వం నెట్టేయబడ్డదని చెప్పి మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే అధ్యక్ష, ఐ విల్ కంప్లీట్. రైతు నేస్తం గురించి పేరా నెంబర్ 35 ఆఫ్ ది బడ్జెట్లో వాళ్ళు కామెంట్ చేసినారు అధ్యక్ష. నిజంగానే ఆ విధమైనటువంటి స్పృహ లక్ష్యం ఏదైనా ఉందంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారికి ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం తీసుకొస్తూ నిజంగానే శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయ సేద్యాన్ని చేయించాలని
అధునాతన వ్యవసాయాన్ని రైతాంగానికి అందుబాటులోకి తేవాలనేటువంటి ఒక సంకల్పంతో ఏఈఓ పోస్టులను దాదాపు 2300 ఏఈఓ పోస్టులను సృష్టించి నియమించి రైతాంగానికి వ్యవసాయ రంగానికి అందుబాటులోకి తెచ్చినటువంటి విషయాన్ని మరి ఈ ప్రభుత్వం ఈ పాలకులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ నిజంగానే పంట కొనుగోలు కేంద్రాల గురించి మరి ఏదో వివరించినారు పేరా నెంబర్ 53. నిజంగానే పంట కొనుగోలు కేంద్రాల విషయానికి వస్తే 7500 పైచులకు పంట కొనుగోలు కేంద్రాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతాంగానికి అందుబాటులోకి తెచ్చినటువంటి విషయం. మరి కావాల్సినటువంటి ఆ పంట ధరకు వచ్చేటువంటి చెల్లించాల్సినటువంటి డబ్బు కూడా సకాలంలోనే బ్యాంకుల ద్వారా ఆ రైతాంగానికి చెల్లించి ఎలాంటి అసౌకర్యం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం వచ్చి యాసంగి పంటల్లో నిజంగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా మధ్య దళారీలు జోక్యం చేసుకున్నటువంటి విధంగా అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతాంగానికి అన్ని సౌకర్యాలు వసతులు కల్పించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి డబ్బు ఎప్పటికప్పుడు చెల్లించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ పాలకుల దృష్టికి తీసుకొస్తూ అధ్యక్ష ఇంకా వాళ్ళు నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినామని చెప్పినారు. ఏర్పాటు చేసిన నూతన గ్రామ పంచాయతీలను వదిలిపెట్టమని కూడా ప్రస్తావించినారు. కానీ వాస్తవం కాదు అధ్యక్ష. నూతన గ్రామ పంచాయతీలు చేసినాం. ప్రతి గ్రామ పంచాయతీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో 20 లక్షల రూపాయలకు తగ్గకుండా ఎస్డిఎఫ్ నిధులు, వేరే 10-15 లక్షలు తగ్గకుండా వివిధ పద్ధతుల నుంచి నిధులు కేటాయించి తండాలను గ్రామ పంచాయతీలు చేసి ఆ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వంలో ఇంకా ఆ దిశగా ముందుకు అడుగులు కూడా వేయలేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఇప్పటికీ బడ్జెట్లో చేసినటువంటి అలొకేషన్ ఏదైతుందో ఆ నిధులు మరి ఏ విధంగా కూడా సరిపోనటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ అంతేకాదు అధ్యక్ష వైద్య రంగానికి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు ఏదైతుందో గత ప్రభుత్వం కేటాయించిన నిధులతో పోల్చినప్పుడు తక్కువగానే ఉన్నాయి. అదొక్కటే కాదు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉంది. గత ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించలేదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ